Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, మీ దగ్గరికి ఎవరిని వచ్చి 2024 ఎలక్షన్స్ గురించి అరే వైసీపీకి టీడీపీకి ఇది బిగ్గెస్ట్ ఫైట్ రా, ఇలాంటి ఎలక్షన్స్ అసలు ఎప్పుడు చూసుండం, అంత కాంపిటీషన్ అంత ఫైట్ జరగబోతుంది అని ఇలాంటి ఎవరైనా చెప్పారనుకోండి, దట్ ఈస్ నాట్ అట్ ఆల్ ట్రూ. మ్యాటర్ ఏంటంటే మీరు జగన్ గారి స్ట్రాటజీ, సిబిఎన్ గారి స్ట్రాటజీని క్లియర్గా చూడగలిగితే మీకు విషయం అర్థమైపోద్ది. దిస్ ఈస్ నాట్ గోయింగ్ టు బి అ టఫెస్ట్ ఫైట్ అట్ ఆల్. ఇన్ఫ్యాక్ట్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో దిస్ ఈస్ గోయింగ్ టు బి ద ఈజియెస్ట్ ఎలక్షన్స్. ఎందుకో మీకు ఈ ఎపిసోడ్ చూశాక మీకే తెలుస్తుంది. అండ్ ఫ్రెండ్స్, హ్యావింగ్ సెడ్ దాట్, ఎలక్షన్ స్ట్రాటజీస్లో అంటే ఈ పొలిటికల్ పార్టీస్ వాళ్ళ స్ట్రాటజీస్లో మనీని, క్యాష్ని ఎలా యూస్ చేస్తారు అనేది నేను టచ్ చేయలేదు ఈ ఎపిసోడ్లో, ఎందుకంటే దాని మీద నాకు పెద్ద అవగాహన లేదు. ప్యూర్గా స్ట్రాటజీ బేస్ చేసుకొని, పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని, నంబర్స్ బేస్ చేసుకొని చూస్తే విషయం చాలా క్లియర్గా అర్థమైపోద్ది. దీనికి తోడు మనీ ఎంత రోల్ ప్లే చేస్తుంది, క్యాస్ట్ ఎంత రోల్ ప్లే చేస్తుంది అనేది నేను మీకే వదిలేస్తున్నా, నాకు దాని మీద ఎలాంటి అవగాహన లేదు. ఓకే, అండ్ ఈ ఎపిసోడ్లో సిబిఎన్ గారు పవర్లోకి రావడానికి యూస్ చేస్తున్న స్ట్రాటజీ ఏంటి, సిబిఎన్ గారి స్ట్రాటజీకి స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి, అండ్ ఇది కేవలం ఆయన్ని పొలిటికల్గా రివైవ్ చేసుకోవడానికే యూస్ చేస్తున్న స్ట్రాటజీనా, లేదా ఆంధ్రప్రదేశ్కి లాంగ్ టర్మ్లో కూడా యూజ్ అయ్యే స్ట్రాటజీనా ఇది అని కూడా చూద్దాం. ఫైనల్గా జగన్ గారి స్ట్రాటజీని కౌంటర్ చేయడానికి సిబిఎన్ గారి స్ట్రాటజీకి కావాల్సిన స్టామినా, ఆ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయా లేదా అనే ఒక కంపారిజన్తో మనం ఇది కన్క్లూడ్ చేద్దాం. బేస్డ్ ఆన్ వాట్ ఎవర్ ఈవెంట్స్ దట్ హ్యావ్ హ్యాపెండ్ సో ఫార్, అంటే ఇప్పటిదాకా ఏమేమి ఈవెంట్స్ అయితే జరిగాయో దాన్ని బేస్ చేసుకొని చూద్దాం. ఇంకా నుంచి సమ్వేర్ అరౌండ్ 40-45 డేస్ ఉంది కదా ఎలక్షన్స్కి. సో అప్పట్లో జరిగే ఈవెంట్స్ని మనం అలాగూ ప్రిడిక్ట్ చేయలేం కాబట్టి ఇప్పుడు దాకా జరిగిన ఈవెంట్స్ని బేస్ చేసుకొని చూద్దాం. ఓకే, అండ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అ లాస్ట్ పార్ట్ ఇన్ 3-part సిరీస్ ఆన్ హౌ టు డిఫీట్ జగన్ గారు. నేను ఒక ఇంట్రొడక్షన్ ఎపిసోడ్లో ఏ పార్ట్లో ఏమేమి కవర్ చేస్తానని చెప్పి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. పార్ట్ 1లో ఒక పొలిటికల్ బ్రాండ్ని బిల్డ్ చేయాలి అంటే కావాల్సిన 3 ఫండమెంటల్ పిల్లర్స్ ఏంటి, పార్ట్ 2లో జగన్ గారి గేమ్ ప్లాన్ ఏంటి, లాస్ట్ 5 years నుంచి ఆయన ఇంప్లిమెంట్ చేస్తున్న స్ట్రాటజీ ఏంటి అని చెప్పి మనం దాన్ని డీటెయిల్గా డైసెక్ట్ చేసాం. ఇప్పుడు పార్ట్ 3లో ఉన్నాం. ఫ్రెండ్స్, మీరంతా ఒక సీక్వెన్స్లో చూస్తే మీకు మొత్తం అర్థం అవుద్ది, ఎలా పడితే అలా చూస్తే మీకు ఎలా పడితే అని అలా అర్థమైంది. ఒక ఫ్లోలో వెళ్ళండి. ఓకే, సో ఇప్పుడు సిబిఎన్ గారి స్ట్రాటజీ ఏంటి? ఓకే, ఇది చూడడానికి లెట్స్ ఇమాజిన్ ఇప్పుడు ఒక 3 times సీఎంగా చేసిన వ్యక్తి, ఓకే, ఆయన మళ్ళీ పవర్లోకి రావాలి అంటే ఆయన ముందుండే టాప్ ప్రయారిటీస్ ఏంటి? మనం లాస్ట్ ఎపిసోడ్లో జగన్ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయనకుండే టాప్ ప్రయారిటీస్ అయితే ఎలా చూసామో, ఇప్పుడు ఒక 3 times సీఎంగా చేసిన సిబిఎన్ గారికి ముందుండే టాప్ ప్రయారిటీస్ ఏంటి అని ఒక 4 points మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏంటి అంటే హీ షుడ్ బి ఏబుల్ టు షో హిజ్ అచీవ్మెంట్స్. ఆయన సీఎంగా పనిచేసినప్పుడు ఎలాంటి సక్సెస్ని క్రియేట్ చేశారు, ఎలాంటి అచీవ్మెంట్స్ క్రియేట్ చేశారు అని చెప్పి క్లియర్గా కమ్యూనికేట్ చేయగలగాలి. అండ్ ఈ పాయింట్లో సిబిఎన్ గారి మార్కెటింగ్ కేపబిలిటీస్ మీద ఐ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్, హీఈస్ ఫెంటాస్టిక్ విత్ హిస్ మార్కెటింగ్ కేపబిలిటీస్. అండ్ సెకండ్ది, హీ షుడ్ బి ఏబుల్ టు హైలైట్ ద వీక్నెసెస్ ఆఫ్ అ రూలింగ్ పార్టీ. అంటే ఇప్పుడు జగన్ గారు తీసుకున్న పాలసీస్ ఎక్కడెక్కడ ఫెయిల్ అవుతున్నాయి అండ్ ఎక్కడెక్కడ స్టేట్కి డ్యామేజెస్ జరిగే దానివల్ల అనే పాయింట్స్ని సిబిఎన్ గారు విత్ నంబర్స్ హైలైట్ చేయగలగాలి. అండ్ థర్డ్ది, నెక్స్ట్ ఎలక్షన్స్కి ఆయన ఏమైతే ప్రామిస్ చేస్తారో అవి నేను డెలివర్ చేయగలను అనే కమిట్మెంట్ని ఆయన డెమాన్స్ట్రేట్ చేయాలి, థర్డ్ పాయింట్. అండ్ ఫోర్త్ది, సిబిఎన్ గారు ఆయన దేనికైతే ఫేమస్సో, దేనికైతే ఆయన రెప్యూటెడో ఆ పొజిషన్ని స్ట్రెంథెన్ చేసుకుంటా హీఈస్ రెడీ ఫర్ ద ఫ్యూచర్ అనే ప్రామిస్ క్రియేట్ చేయగలగాలి. సో సిబిఎన్ గారు ఏం చేసినా కూడా ఈ 4 pointsని ప్రయారిటీలోకి తీసుకొని వీటికి కోహరెంట్గా ఉండే యాక్షన్ ఐటమ్స్ ఆయన చేయాలి. కానీ ఈ స్టోరీలో ట్విస్ట్ ఏంటంటే ఆయన స్ట్రాటజీ కానీ ఆయన చేసేవి ఏవైనా కానీ ఈ 4 pointsకి క్వైట్ ఆపోజిట్గా ఉన్నాయి. ఒకసారి మీరు మనం పార్ట్ 1లో అండ్ పార్ట్ 2లో 3 ఫండమెంటల్ పిల్లర్స్ గురించి అండ్ జగన్ గారి స్ట్రాటజీ గురించి ఏం మాట్లాడుకున్నా ఒకసారి గుర్తు చేసుకోండి. ఒక పొలిటికల్ పార్టీని కానీ ఒక బిజినెస్లో ఒక బ్రాండ్ని కన్స్ట్రక్ట్ చేయాలి అంటే కావాల్సిన 3 పిల్లర్స్ ఏంటి? పోలరైజేషన్, పొజిషనింగ్ అండ్ పర్ఫార్మెన్స్. పోలరైజేషన్ అంటే ఏ విధంగా వాళ్ళు మార్కెట్ని బైఫర్కేట్ చేస్తారు, పోలరైజ్ చేస్తారు. అండ్ పొజిషనింగ్ ఏంటి అంటే ఆ క్రియేట్ అయిన పొలారిటీస్లో వీళ్ళు ఏ పోల్ పొజిషన్ని టార్గెట్ చేస్తున్నారు. అండ్ థర్డ్ది పర్ఫార్మెన్స్, ఆ పోల్ పొజిషన్కి వాళ్ళు జస్టిఫైడ్ క్యాండిడేట్ అని మార్కెట్కి ప్రూవ్ చేయడానికి వాళ్ళు ఎలాంటి ఎగ్జిక్యూషన్ని, ఎలాంటి పర్ఫార్మెన్స్ని డెమాన్స్ట్రేట్ చేస్తున్నారు అండ్ వాళ్ళు అది డెలివర్ చేయడానికి ఏ ఎక్స్టెంట్ దాకా రిస్క్ తీసుకోవడానికి ముందుకెళ్తున్నారు అనేవన్నీ కూడా ఈ పర్ఫార్మెన్స్ పిల్లర్ కింద వస్తాయి. సో ఈ 3 pillars పాయింట్ ఆఫ్ వ్యూలో మనం జగన్ గారి స్ట్రాటజీని ఏం చూసాం లాస్ట్ పార్ట్లో, ఆయన మార్కెట్ని వెల్ఫేరిజం అండ్ ప్రో ప్రైవేట్ సెక్టర్ కింద పోలరైజ్ చేశారు. అందులో ఆయన వెల్ఫేరిజం అనే పొజిషన్ని టార్గెట్ చేశారు అండ్ ఆ పొజిషన్ని జస్టిఫై చేయడానికి పర్ఫామ్ చేసేలాగా ఫస్ట్ టైం ఎవర్ ఒక లాస్ట్ మైల్ డెలివరీ సిస్టమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాలంటీర్ సిస్టమ్ ఒకటి ఏర్పాటు చేసుకొని ఆన్ అన్ యావరేజ్ ఎవ్రీ ఇయర్ 72,500 crores వెల్ఫేర్ని ఆయన డెలివర్ చేయగలిగారు. సో ఓవరాల్గా చూస్తే ఆయన ఎప్పుడూ క్రియేట్ చేయనంత వెల్ఫేర్ని డెలివర్ చేసి వెల్ఫేరిజం అనే పోల్ పొజిషన్లో జగన్ గారి బ్రాండ్ని చాలా స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ చేశారు.
అండ్ మీరు జగన్ గారి స్ట్రాటజీని గమనిస్తే ఎప్పుడైతే ఎవరైనా ఒక పోల్ పొజిషన్ సెంట్రిక్గా ఎక్స్ట్రీమ్ ఎండ్లోకి వెళ్ళి డెలివర్ చేయాలనుకుంటారో ఆటోమేటిక్గా ఇంకో పోల్ పొజిషన్ అపోజిషన్కి కానీ ఈ పార్టీ వీక్నెస్ కింద అది టర్న్ అప్ అయ్యే ఛాన్స్ న్యాచురల్గా ఉంటుంది. ఇప్పుడు ఇది దృష్టిలో పెట్టుకొని సిబిఎన్ గారనే కాదు, ఇంక్లూడింగ్ సిబిఎన్ గారు ఎవరైనా కానీ జగన్ గారికి ఒక ఛాలెంజ్ని మౌంటప్ చేయాలి అంటే వాళ్ళకున్న ఆప్షన్స్ ఏంటి ఇది చూడండి. ఫస్ట్ది వాళ్ళు ప్రో ప్రైవేట్ సెక్టర్ హెవీగా వెళ్ళొచ్చు. జగన్ గారు వెల్ఫేరిజం సెంట్రిక్గా ఉన్నారు కాబట్టి ఆపోజిట్ పోల్ పొజిషన్ ప్రో ప్రైవేట్ సెక్టర్ హెవీగా వెళ్ళొచ్చు. సెకండ్ది వెల్ఫేరిజంలోనే జగన్ గారిని మించి కూడా డెలివర్ చేయాలనే ఆస్పిరేషన్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. థర్డ్ది ఇప్పుడు టీడీపీ కాంటెక్స్ట్లో టీడీపీ ఆరిజిన్ స్టోరీలో మీరు చూస్తే తెలుగువాడి ఆత్మగౌరవం అన్నది ఆరిజిన్ స్టోరీ ఎన్టీఆర్ గారి టైం పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అదేమన్నా రివైవ్ చేయొచ్చా అని చెప్పే యాంగిల్ కూడా ఒకటి తీసుకోవచ్చు. కానీ ఇప్పుడున్న కాంటెక్స్లో ఇప్పుడున్న సర్కమ్స్టాన్సెస్లో తెలుగువాడి ఆత్మగౌరవం లేదా ఆంధ్రవాడి ఆత్మగౌరవాన్ని ప్రెస్ చేసే పెయిన్ పాయింట్ అనేది ఇప్పుడు రిలవెంట్గా ఏమీ లేదు కాబట్టి ఇది అంత రిలవెంట్గా ఈ రోజు టైంలో కాకపోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ నార్త్ ఇండియా సౌత్ ఇండియా మధ్యన డిస్పారిటీస్ పెరుగుతున్నాయి కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్స్ డెవల్యూషన్స్ కానీ అవి. సో నార్త్ టు సౌత్ డివైడ్ ఉంది కానీ తెలుగువాడి ఆత్మగౌరవం దట్టు ఆంధ్ర కాంటెక్స్ట్లో ఆత్మగౌరవం అనేది ఇట్స్ నాట్ రిలవెంట్ పాయింట్ ఇన్ టుడేస్ డేట్. ఫ్యూచర్లో రావచ్చేమో మనకు తెలియదు. ఆర్ న్యూ పొలారిటీని ఒకటి క్రియేట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు వెల్ఫేరిజం ప్రో ప్రైవేట్ సెక్టర్ అని జగన్ గారు ఏ పోలరైజేషన్తో క్రియేట్ చేశారో అది కాకుండా కొత్త పొలారిటీని చూడొచ్చు. ఇప్పుడు లాస్ట్ ఎపిసోడ్లో మనం ఒక ఎగ్జాంపుల్ చూసాం. ఈ ఎపిసోడ్లో లెట్స్ సే మీరు టొయోటా తీసుకోండి. ఇప్పుడు మర్సిడీస్, బిఎండబ్ల్యూ, ఆడి ఇవన్నీ ఉన్నాయి కదా. సో దానికి పోటీగా టొయోటా ఆల్రెడీ లెక్సస్ అనే ఒక లగ్జరీ కార్ బ్రాండ్ని ఇంట్రడ్యూస్ చేసింది. దాని నెక్స్ట్ లెవెల్ అల్ట్రా లగ్జరీ సెగ్మెంట్లో ఇప్పుడు రోల్స్ రాయ్స్, బెంట్లీ ఉన్నాయనుకోండి. దానికి కాంపిటేటివ్గా టొయోటా బ్రాండ్ ఏమీ లేదు. సో ఇప్పుడు టొయోటా ఏం చేసింది, రోల్స్ రాయ్స్ ఒక బ్రాండ్ పర్సెప్షన్తో ఉంది, బెంట్లీ స్పోర్టివ్ పర్ఫార్మెన్స్తో అదొక బ్రాండ్ పర్సెప్షన్లో ఉంది. సో నేను ఇప్పుడు అల్ట్రా లగ్జరీ సెగ్మెంట్లోకి నేను ఎంటర్ అవ్వాలి అంటే ఇట్ క్రియేటెడ్ అ బ్రాండ్ పొజిషన్ అరౌండ్ జపనీస్ కల్చర్ అండ్ జపనీస్ ట్రెడిషన్. ఇప్పుడు రోల్స్ రాయ్స్, బెంట్లీ ఈ బ్రాండ్ చూస్తే దానికి ఒక వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఆ బ్రాండ్ పర్సెప్షన్కి. సో దానికి కౌంటర్గా ఇది ఒక కొత్త పొలారిటీని ఏం క్రియేట్ చేసింది అంటే జపనీస్ ట్రెడిషన్ని, జపనీస్ హెరిటేజ్ని దృష్టిలో పెట్టుకొని ఆ జపనీస్ అల్ట్రా రిచ్ని టార్గెట్ చేస్తా ఒక కొత్త పొలారిటీని క్రియేట్ చేసింది. సో దాట్స్ హౌ ఇట్ పొజిషన్ ఇట్స్ బ్రాండ్ సెంచరీ. ఓకే, సెంచరీ అనే అల్ట్రా లగ్జరీ కార్ బ్రాండ్ని టొయోటా రిలీజ్ చేసింది విత్ దిస్ కైండ్ ఆఫ్ పోలరైజేషన్. సో ఇప్పుడు మీరు ఊహించుకోండి, ఇప్పుడు జపాన్లో అల్ట్రా లగ్జరీ కార్స్ కొనాలనుకునే వాళ్ళకి అప్పటిదాకా ఉన్న ఆప్షన్స్ రోల్స్ రాయ్స్ అండ్ ఇంకొంచెం స్పోర్టియర్ పర్ఫార్మెన్స్ కావాలంటే బెంట్లీ. ఇప్పుడు ఈ సెంచరీ ఉండడం వల్ల ఇప్పుడు లెట్స్ సే మీకో నాకో మనం జపనీస్ అయి ఉన్నాం అనుకోండి, అరే వీ వాంట్ టు టేక్ అవర్ జపనీస్ కల్చర్ యాజ్ అవర్ ప్రైడ్ అండ్ వీ వాంట్ టు డెమాన్స్ట్రేట్ దాట్ ఇన్ వేర్ ఎవర్ వీ గో అని చెప్పేసి మనం అది అనుకుంటే నౌ దెర్ ఇస్ అన్ ఆప్షన్. సో ఇలాంటిది ఒక కొత్త పొలారిటీని కూడా మార్కెట్లోకి క్రియేట్ చేసే ఆప్షన్ ఇక్కడ కూడా ఉంది. ఓకే, లెట్స్ కీప్ దట్ ఆల్సో యాజ్ అన్ ఓపెన్ ఆప్షన్. నేను ఎందుకు ఇది సపరేట్గా మెన్షన్ చేశాను అంటే దట్ కీప్స్ అ క్రియేటివ్ విండో ఓపెన్. ఓకే, ఫ్యూచర్లో ఎవరు వచ్చినా కానీ ఆ న్యూ పొలారిటీని ఎవరైనా ఓపెన్ అప్ చేస్తారేమో, దట్ విల్ బి ఇంట్రెస్టింగ్ టు నో. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను పెట్టాను. బట్ ద పాయింట్ ఈజ్ ఇప్పుడు దాకా ఏ పొలిటికల్ పార్టీ కొత్త పొలారిటీని క్రియేట్ చేసేలాగా ఎవరు రాలేదు కాబట్టి ఐ డోంట్ థింక్ దట్ విల్ బీ ఆల్సో ఇన్ టు సీరియస్ కన్సిడరేషన్ ఇన్ టుడేస్ డేట్. అండ్ ఫిఫ్త్ది కన్సాలిడేషన్ ఆఫ్ ఓట్స్ బేసిస్ క్యాష్ అండ్ పార్టీస్. అంటే చిన్న పార్టీస్ అన్నీ కలిసి జగన్ గారికి ఒక ఛాలెంజ్ మౌంటప్ చేయొచ్చు. ఓకే, అంటే టీడీపీ పాయింట్ ఆఫ్ వ్యూలో, సిబిఎన్ గారి పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాదు, ఈ ఆప్షన్స్ అన్నీ ఇప్పుడు జగన్ గారికి ఒక ఛాలెంజర్గా ఎవరన్నా రావాలి, కౌంటర్ చేయాలి అంటే ఆపర్చునిటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనే పోల్ పొజిషన్ని, పోలరైజేషన్స్ని ఓపెన్ అప్ చేసే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, సో ఇప్పుడు దాకా మనం ఏం చూసాం, 3 times సీఎంగా ఉన్న సిబిఎన్ గారు మళ్ళీ పవర్లోకి రావాలి అంటే ఆయన ముందున్న 4 టాప్ ప్రయారిటీస్ ఏంటి, దానికి క్వైట్ ఆపోజిట్గా ఆయన స్ట్రాటజీ ఉంది అని చెప్పి నేను ఓపెన్ అప్ చేసి మనం లాస్ట్ ఎపిసోడ్స్లో చూసిన 3 pillars పాయింట్ ఆఫ్ వ్యూలో జగన్ గారి స్ట్రాటజీని ఇప్పుడు దా చూసాం. అండ్ జగన్ గారి స్ట్రాటజీకి కౌంటర్గా ఎవరన్నా ఛాలెంజ్ని మౌంటప్ చేయాలి అంటే వాళ్ళకున్న ఆప్షన్స్ ఏంటి అని ఇప్పుడు దా చూసాం. సో ఈ ఆప్షన్స్ని దృష్టిలో పెట్టుకొని సిబిఎన్ గారు 2014లో ఇంప్లిమెంట్ చేసిన స్ట్రాటజీ ఏంటి అంటే ఆయన ఒక హైబ్రిడ్ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేశారు. అందులో ప్రో ప్రైవేట్ సెక్టర్ని యూజ్ చేసుకున్నారు అండ్ అలయన్స్ ఫార్మేషన్లోకి కూడా వెళ్ళారు. అండ్ మీరు చూస్తే సిబిఎన్ గారు ప్రో ప్రైవేట్ సెక్టర్ అనే బ్రాండ్ పర్సెప్షన్కి, ఆ బ్రాండ్ ఇమేజ్కి హీస్ అ న్యాచురల్ ఫిట్. అంటే దిస్ నాట్ జస్ట్ మై ఒపీనియన్, హీ హిమ్సెల్ఫ్ ఆయన ఒక బుక్ రాశారు మనసులో మాట అని చెప్పి. సో అందులో ఆయన ఐడియాలజీస్, ఆయన ఫిలాసఫీస్ ఏంటి ప్రైవేట్ సెక్టర్ పట్ల, ప్రైవేట్ కంపెనీస్ పట్ల, ప్రైవేట్ జాబ్స్ని బూస్ట్ చేయడం పట్ల. సో ఆ బుక్లో మీరు కాంటెక్స్ట్ చూస్తే హీఈస్ ఎగ్జాక్ట్లీ అ ఫిట్ ఫార్ అ ప్రో ప్రైవేట్ సెక్టర్ బూస్టింగ్ బ్రాండ్.
అండ్ ఆయనకు ఒక బ్రాండ్ ఇమేజ్ కూడా ఉంది, CEO ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి. అండ్ అంతేకాకుండా హీ హ్యాస్ అ స్ట్రాంగ్ ట్రాక్ రికార్డ్ ఆఫ్ బ్రింగింగ్ ఐటీ కంపెనీస్. ఆయన ఐటీ కంపెనీస్ని చాలా తీసుకొచ్చారు హైదరాబాద్కి. అండ్ హైటెక్ సిటీని బిల్డ్ చేశారు, సైబరాబాద్ని బిల్డ్ చేశారు. అండ్ హైదరాబాద్ని గ్లోబల్గా ఆ లెవెల్లోకి తీసుకెళ్ళడానికి ఆయన కాంట్రిబ్యూషన్స్ చాలా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ సెక్టర్కి ఒక బ్రాండ్ అనే ఇమేజ్ని స్ట్రెంథెన్ చేస్తాయి. అండ్ 2014లో కూడా ఆయన పవర్లోకి రావడానికి దీస్ ఆర్ ద సేమ్ సెట్ ఆఫ్ రీజన్స్. అప్పుడే స్టేట్ కొత్తగా బైఫర్కేట్ అయింది. ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, ఎక్స్పీరియన్స్డ్ అడ్మినిస్ట్రేటర్ లైక్ CBN గారు చేతిలో ఉంటే స్టేట్ మంచి ట్రాక్లోకి వెళ్తుంది. ఆయన కూడా పెద్ద పెద్ద కంపెనీస్ని హైదరాబాద్కి ఎలా తీసుకొచ్చారో ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక క్యాపిటల్ బిల్డ్ చేసి అక్కడికి తీసుకొస్తారు అనే పర్సెప్షన్తో ఆ 1% మార్జిన్ ఓట్స్ నాకు తెలిసి ఈ రీజన్ వల్లే టిల్ట్ అయి ఉంటాయి అనేది నా ఒపీనియన్. యూ మైట్ త్రో మై ఒపీనియన్ ఇన్ ద డస్ట్బిన్. పాయింట్ ఏంటంటే 2014 దాకా బ్రాండ్ ఇమేజ్ ఆయనకి స్ట్రాంగ్గా వర్కౌట్ అయింది, CBN గారు అంటే ప్రైవేట్ సెక్టర్ అని. కానీ 2019 తర్వాత ఆ బ్రాండ్ ఇమేజ్ చాలా స్ట్రాంగ్గా దెబ్బతినింది. ఎందుకో 3 రీజన్స్ చెప్తా. ఫస్ట్ది, హీ డిడ్ంట్ డెలివర్ ఆన్ ఆంధ్రాస్ క్యాపిటల్. ఇప్పుడు జనాలు ఆయన ఎక్స్పీరియన్స్ని, ఆయన అడ్మినిస్ట్రేటివ్ ఎక్సలెన్స్ని దృష్టిలో పెట్టుకొని ఆయనకి పవర్ ఇచ్చినప్పుడు క్యాపిటల్ డెలివర్ చేయాలని, ఆ క్యాపిటల్లో ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్ అన్నీ వచ్చి అక్కడ ఎంప్లాయ్మెంట్ బూస్టప్ అయ్యి మంచి గ్రోత్ ఎన్విరాన్మెంట్ కంప్లీట్గా కాకపోయినా అట్లీస్ట్ ఒక స్కెలిటల్ స్ట్రక్చర్ 5 yearsలో ఒక ప్రామిసింగ్ గ్రోత్ కనీసం ఒక స్కెలిటల్ ఫార్మాట్లో ఒక పర్మనెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఒకటి జనరేట్ అయితే కాన్ఫిడెన్స్ క్రియేట్ అవుతుంది జనాలకి అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన కూర్చోబెట్టినప్పుడు 5 years తర్వాత కూడా దెర్ ఇస్ నో సీరియస్ డెవలప్మెంట్ ఇన్ క్యాపిటల్. స్కెలిటల్ స్ట్రక్చర్ అనడానికి కూడా అక్కడ పర్మనెంట్గా మనం ఏమి చూడలేం. దిస్ ఇస్ నాట్ మై ఒపీనియన్, దీస్ ఆర్ ఫ్యాక్ట్స్. అండ్ సెకండ్ రీజన్, CBN గారు ప్రైవేట్ సెక్టర్ అనే బ్రాండ్ డ్యామేజ్ అవడానికి సెకండ్ రీజన్ ఏంటి అంటే స్పెషల్ స్టేటస్ ఇష్యూ. ఇప్పుడు స్పెషల్ స్టేటస్ వల్ల స్టేట్కి ఎంత ఎంప్లాయ్మెంట్ బూస్ట్ అవుతుంది, ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత వస్తాయి అనేది మనందరికీ తెలుసు. ఇప్పుడే కాదు, 2014 నుంచి మనందరికీ తెలుసు, స్టేట్ బైఫర్కేట్ అయిపోయిన దగ్గర నుంచి. సో స్పెషల్ స్టేటస్ వల్ల ఎంత ఎంప్లాయ్మెంట్ బూస్ట్ అవుతుంది అనే ఆస్పిరేషన్ జనాలకు ఉన్నప్పుడు స్పెషల్ స్టేటస్ని మనం రియలైజ్ చేయలేకపోయినా, స్టేట్ లెవెల్ ఇష్యూ కాదు సెంట్రల్ లెవెల్ ఇష్యూ అయినప్పటికి కూడా దాని మీద కొహరెంట్ వాయిస్ని ఆయన ఎక్స్ప్రెస్ చేయలేకపోయారు. కొన్ని రోజులు స్పెషల్ ప్యాకేజ్ అన్నారు, దాని తర్వాత మళ్ళీ స్పెషల్ స్టేటస్ వైపు తిరిగారు. సో ఓవరాల్ అటు స్పెషల్ స్టేటస్ లేదు, స్పెషల్ ప్యాకేజ్ లేదు, రెండు పోయినాయి. అండ్ థర్డ్ పాయింట్, 2014 నుంచి 2019 దాకా గ్రౌండ్ బ్రేకింగ్ లెవెల్లో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్రలోకి రావడం కానీ, ప్రైవేట్ సెక్టర్లో జాబ్ క్రియేషన్ గ్రౌండ్ బ్రేకింగ్ లెవెల్లో జరగడం కానీ ఏమీ జరగల. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనిస్తే నేను గ్రౌండ్ బ్రేకింగ్ అని ఎందుకు అంటున్నాను అంటే, ఇఫ్ యు ఆర్ నోన్ ఫర్ సంథింగ్, లెట్స్ సే మీరు MS ధోనిని తీసుకోండి. MS ధోని ఈజ్ నోన్ ఫర్ హిట్టింగ్ సిక్సెస్. ఓకే, ఎలాంటి టైంలో అయినా సరే దంచి అవతల పడేస్తాడు అనే ఒక బ్రాండ్ ఉన్నప్పుడు పీపుల్ ఎక్స్పెక్ట్ హిమ్ టు హిట్ సిక్సెస్. ఎస్పెషలీ మ్యాచ్కి అది అవసరమైన టైంలో, ఇంకా అది విన్ ఆర్ లూజ్ అన్న టైంకి వచ్చినప్పుడు ధోని కనుక సిక్సెస్ డెలివర్ చేయలేదనుకోండి, పీపుల్ విల్ స్టాప్ రిమెంబరింగ్ ధోని ఫర్ వాట్ ధోని ఈస్. ఇన్ ద సేమ్ వే చంద్రబాబు నాయుడు గారికి హిస్టారికల్గా ఉన్న ఇమేజ్కి ఆ హైటెక్ సిటీని కట్టడం, హైదరాబాద్ని బిల్డ్ చేయడం, అలాంటి బ్రాండ్ పర్సెప్షన్స్ ఉన్నప్పుడు ఒక గ్రౌండ్ బ్రేకింగ్ లెవెల్ కాదు కదా, ఒక సిగ్నిఫికెంట్ లెవెల్లో ఇక్కడ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ని క్రియేట్ చేయడం, జాబ్ క్రియేషన్ ఆపర్చునిటీస్ని, ఎకోసిస్టమ్ని క్రియేట్ చేయకుండా ఉంటే I don't think it is any more justified as a brand that is related to private sector. So 3 reasons. ఆయన అమరావతి క్యాపిటల్ ఆయన డెలివర్ చేయాల, అట్లీస్ట్ ఒక బేర్ మినిమం స్కెలిటల్ స్ట్రక్చర్ కూడా అక్కడ పర్మనెంట్గా ఏమీ లేదు. అండ్ సెకండ్ థింగ్, స్పెషల్ స్టేటస్ మీద యూనిఫైడ్ ఫైట్ అనేది అట్లీస్ట్ మన స్టేట్ లెవెల్లో మనం చేయాల. అండ్ థర్డ్ది, సిగ్నిఫికెంట్ లెవెల్లో మన స్టేట్కి ప్రైవేట్ కంపెనీస్ని కానీ, ప్రైవేట్ జాబ్ క్రియేషన్ కానీ ఆయన టర్మ్లో ఏమీ అంత సిగ్నిఫికెంట్ క్రియేట్ కాల. సో 2014లో ప్రైవేట్ సెక్టర్కి CBN గారి బ్రాండ్ ఇమేజ్ వర్కౌట్ అయినా 2019 తర్వాత ఆ బ్రాండ్ ఇమేజ్కి రిలేటబిలిటీ లేదు అనే దాన్ని నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వెల్ఫేరిజం చూస్తే, CBN గారు న్యాచురల్లీ హీఈస్ నాట్ అ ఫిట్ ఇన్ టు వెల్ఫేరిజం యాజ్ అ బ్రాండ్. రీజన్ చాలా సింపుల్. మీరు ఆయన మనసులో మాట చదివితే ఆయన వెల్ఫేరిజంకి ఎంత యాంటీనో అండ్ ప్రైవేట్ సెక్టర్కి ఆయన ఎంత ప్రోనో మీకు తెలుస్తుంది. సో న్యాచురల్గానే హీఈస్ నాట్ ఇన్ టు వెల్ఫేరిజం. అండ్ దానికి తోడు వెల్ఫేరిజం సెగ్మెంట్లో మీరు చూస్తే ఆల్రెడీ హిస్టారికల్గా వైఎస్ఆర్ అనే బ్రాండ్ అక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయి ఉంది. సో CBN గారు వెల్ఫేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైనా చేయాలి అనుకుంటే దాన్ని ఓవర్ షాడో చేస్తా వైఎస్ఆర్ బ్రాండ్ అనేది ఆల్రెడీ పెద్ద సైజులో అక్కడ ఉంది. అండ్ దానికి తోడు నెక్స్ట్ హిస్ సన్ జగన్ గారు వచ్చి వెల్ఫేరిజంని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయి CBN గారు వెల్ఫేర్లో ఏం చేసినా కానీ వైఎస్ఆర్ గారు అండ్ దానికి మించి జగన్ గారు అనే బ్రాండ్ చాలా స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ అయిపోయి ఉన్నాయి ఈ వెల్ఫేరిజం సెగ్మెంట్లో. ఇది నా ఒపీనియన్ కాదు, మనం ఆల్రెడీ లాస్ట్ ప్రెజెంటేషన్లో నెంబర్స్ చూసాం టు సపోర్ట్ దిస్ ఆర్గ్యుమెంట్. అండ్ ఇకపోతే అలయన్సెస్కి వచ్చేసరికి అలయన్సెస్ CBN గారికి చాలా స్ట్రాంగ్గా వర్కౌట్ అవుతా వచ్చాయి హిస్టారికల్గా. అండ్ మీరు హిస్టారికల్గా చూస్తే హీ నెవర్ ఫేస్డ్ ఈవెన్ సింగిల్ ఎలక్షన్ వితౌట్ ఎనీ అలయన్స్. అంటే ఇది మీరు కొంతమంది some people might see it as a weakness and some people might see it as a spirit to maximize winning opportunities.
సో ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ లుక్ అట్ ఇట్. సో హిస్టారికల్గా చూస్తే హీ హ్యాస్ అ ట్రాక్ రికార్డ్ ఆఫ్ వినింగ్ ఇట్ విత్ అలయన్సెస్. సో ఇప్పుడు సిబిఎన్ గారు 2014లో యూస్ చేసిన స్ట్రాటజీ ఏంటో మనం చూసాం. ప్రో ప్రైవేట్ సెక్టర్ని అలయన్సెస్ని కంబైన్ చేసుకుని హైబ్రిడ్ స్ట్రాటజీతో ఆయన 2014లో గెలిచారు. ఇప్పుడు 2024లోకి వచ్చరికి ఆయన యూస్ చేస్తున్న స్ట్రాటజీ ఏంటి అంటే ఇది కూడా హైబ్రిడ్ స్ట్రాటజీనే, కానీ ఇక్కడ ప్రో ప్రైవేట్ సెక్టర్ నుంచి ఆయన వెల్ఫేరిజం సైడ్ షిఫ్ట్ అయ్యారు. సో ఆయన హైబ్రిడ్ స్ట్రాటజీలో యూస్ చేసేది వెల్ఫేరిజం అండ్ అలయన్సెస్. సిబిఎన్ గారి కరెంట్ స్ట్రాటజీలో 2024 స్ట్రాటజీలో ఒక 2 హైలైట్స్ ఉన్నాయి. అదేంటి అంటే హీఈస్ ద సేమ్ పర్సన్ హూ క్రిటిసైజ్ జగన్ గారు ఫర్ హిస్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్. అంటే జగన్ గారి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ వల్ల ఆంధ్ర శ్రీలంక అయిపోద్ది, బ్యాంక్రప్ట్ అయిపోద్ది, ఇంత ఎక్స్ట్రీమ్ వెల్ఫేరిజమా అని చెప్పి క్రిటిసైజ్ చేసిన సేమ్ పర్సనే లాస్ట్ ఎలక్షన్ టైంలో ప్రో ప్రైవేట్ సెక్టర్ ఉన్న బ్రాండ్ ఇమేజ్ని పక్కన పడేసి వెల్ఫేరిజం సైడ్ షిఫ్ట్ అయ్యి ఇప్పుడు మనం చూస్తున్న మినీ మేనిఫెస్టో, టీడీపీ 6 గ్యారంటీస్, ఇవంతా కూడా దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ దట్ సపోర్ట్ దిస్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇక్కడ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటి అంటే వెల్ఫేరిజంకి యాంటీగా ఉన్న పర్సనే, ఎక్స్ట్రీమ్ వెల్ఫేరిజంకి యాంటీగా ఉన్న పర్సనే వెల్ఫేరిజం సైడ్ షిఫ్ట్ అయిపోయి వైఎస్ఆర్సీపీ కన్నా ఎక్స్ట్రీమ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ని పిచ్ చేస్తా రీసెంట్గా మనం చూస్తూ ఉన్నాం. దట్ ఈస్ ద ఫస్ట్ హైలైట్. అండ్ సెకండ్ ఏంటి అంటే హీఈస్ ఇన్ అలయన్స్ విత్ ద సేమ్ పర్సన్ హూ బ్రోక్ అప్ విత్ హిమ్ ఇన్ ద లాస్ట్ ఎలక్షన్. జగన్ గారిని డిఫీట్ చేయాలి అనే రీజన్ తప్ప ఇంకా ఏమీ ఈక్వేషన్లో ఏ మార్పు లేకుండా బ్రేకప్ అయిన పర్సన్తోనే మళ్ళీ అలయన్స్లోకి వెళ్ళారు. ఓకే, మనం ఈ అలయన్స్ గురించి ఫ్యూ మినిట్స్లో చాలా డీటెయిల్గా మాట్లాడదాం. సో దీస్ ఆర్ ద 2 హైలైట్స్ టు మెన్షన్ ఓకే ఇన్ హిస్ లేటెస్ట్ స్ట్రాటజీ. సో ఫ్రెండ్స్, సింపుల్గా సిబిఎన్ గారి 2024 స్ట్రాటజీ ఏంటి అంటే ఇప్పటిదాకా జరిగిన ఈవెంట్స్ని దృష్టిలో పెట్టుకొని హీ వాంట్స్ టు డబల్ డౌన్ ఆన్ వెల్ఫేరిజం అండ్ హ్యావ్ ఎన్ అలయన్స్ విత్ పవన్ కళ్యాణ్ గారు అండ్ పొటెన్షియలీ బీజేపీ ఇఫ్ ఇట్ కన్ఫర్మ్స్. ఓకే, దిస్ ఈజ్ హిస్ ఎలక్షన్ స్ట్రాటజీ ఫర్ 2024. అండ్ ఫ్రెండ్స్, మీరు ఒక్కసారి జూమ్ అవుట్ చేసి చూడండి. సిబిఎన్ గారి స్ట్రాటజీ టీడీపీని గెలిపించడం కాదు కదా, టీడీపీకి ఉన్న విన్నింగ్ ఛాన్సెస్ని డ్యామేజ్ చేసే స్ట్రాటజీ ఇది. మీకు 5 రీజన్స్ చెప్తాను. ఫస్ట్ రీజన్ ఏంటి అంటే వెల్ఫేరిజం పోల్ పొజిషన్ దగ్గర ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్ట్రాంగ్ బ్రాండ్ అక్కడ ఎస్టాబ్లిష్ చేసేసుకొని ఉన్నారు, దట్ టు విత్ ప్రూవెన్ ట్రాక్ రికార్డ్. అండ్ సెకండ్ది, సిబిఎన్ గారి ఫిట్మెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రిలేటివ్లీ వీక్ ఇన్ వెల్ఫేరిజం. అంటే ఆయనే జగన్ గారి వెల్ఫేర్ స్కీమ్స్ వల్ల స్టేట్ బ్యాంక్రప్ట్ అయిపోయిందన్న పర్సనే వచ్చి మళ్ళీ నేను వెల్ఫేర్ చేస్తాను అంటే ఒకటి ఆయనకి ట్రెడిషనల్గా ఉన్న ఇమేజ్ వెల్ఫేర్కి సెట్ కాదు. అండ్ సెకండ్ థింగ్, ఆయన నోట్తో వెల్ఫేరిజంకి యాంటీగా చెప్పారు కాబట్టి న్యాచురల్గా ఇది ఫిట్ అయ్యే ఛాన్సెస్ తగ్గిపోతాయి. అండ్ థర్డ్ది, ప్రో ప్రైవేట్ సెక్టర్ నుంచి వెల్ఫేర్ జోన్లోకి వచ్చి ఆడాలనుకుంటున్న గేమ్లోనే ఆయన పర్ఫార్మెన్స్ వీక్గా ఉంది. ఇది నా ఒపీనియన్ కాదు, ఆనరబుల్ సీఎంఏ స్టేట్ అసెంబ్లీలో విత్ డేటా విత్ నంబర్స్ ఆయన ఛాలెంజ్ చేశారు టీడీపీకి. జగన్ గారు పుటప్ చేసిన నంబర్స్ ఐ డోంట్ అగ్రీ విత్ ఆల్ ఆఫ్ దెమ్, కానీ సిబిఎన్ గారిని ఛాలెంజ్ చేస్తున్న నంబర్స్కి వచ్చరికి హీ క్లియర్లీ షోడ్ దాట్ సిబిఎన్ గారు ఇస్ లాగింగ్ వెన్ ఇట్ కమ్స్ టు నంబర్స్ అండ్ పర్ఫార్మెన్స్. అండ్ ఫోర్త్ రీజన్, జగన్ గారు ఇలా ఛాలెంజ్ చేసినప్పుడు పబ్లిక్గా ఏదో నార్మల్ మీటింగ్లో కాకుండా స్టేట్ అసెంబ్లీలో ఛాలెంజ్ చేసినప్పుడు టీడీపీ సైడ్ నుంచి కానీ సిబిఎన్ గారి సైడ్ నుంచి కానీ February 6th మీటింగ్ జరిగితే నౌ వీఆర్ సిట్టింగ్ ఆన్ March 2nd. ఫ్రెండ్స్, ఈ రోజు దాకా సిబిఎన్ గారి పర్ఫార్మెన్స్, జగన్ గారి పర్ఫార్మెన్స్ని కంపారిటివ్ నంబర్స్ ఆయన స్టేట్ అసెంబ్లీలో డెమాన్స్ట్రేట్ చేస్తే ఆనరబుల్ సీఎం ఈ రోజు దాకా సిబిఎన్ గారి నుంచి కానీ టీడీపీ నుంచి కానీ ఒక్క కౌంటర్ కూడా రాలా. అలా కాకుండా ఆ అసెంబ్లీ సెషన్స్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి సిబిఎన్ గారు ఏ టైం అయినా సరే, ఏ టాపిక్ అయినా సరే మనం డిస్కస్ చేసుకుందాం, డిబేట్ చేద్దాం, రెడీనా అని చెప్పేసి ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, సంబడి హూస్ లుకింగ్ అట్ నంబర్స్ అండ్ హూస్ లుకింగ్ అట్ వితౌట్ ఎనీ పొలిటికల్ బయాసెస్, ఒక పార్టీ మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తే దట్ టు ఇన్ స్టేట్ అసెంబ్లీ కమింగ్ ఫ్రమ్ ఆనరబుల్ సీఎంస్ మౌత్, అపోజిషన్ పార్టీగా ఉండి మీరు ఛాలెంజ్ అయిపోతే దట్ గివ్స్ అ వెరీ రాంగ్ సిగ్నల్ ఆన్ యువర్ యాక్చువల్ పర్ఫార్మెన్స్. అంటే మీరు అప్పుడు దాకా ఎలిగేషన్స్ చేసుకోవడం వేరు, కానీ వెన్ ఎవ్రీథింగ్ ఈస్ పుట్ అప్ టు నంబర్స్ and you don't answer when a challenge is put upon to you, that clearly shows a sign of weakness. And ఇది సిబిఎన్ గారు 2 reasons వల్ల దానికి రిప్లై ఇచ్చుండకపోవచ్చు. ఒకటి, ఈ డెవలప్మెంట్, ఈ నంబర్స్ చూసే జనాలు ఎంతమంది ఉంటారు, వాళ్ళంతా మనకు అవసరం లేదు, పక్కన పడి అని చెప్పేసి వాళ్ళని ప్రయారిటీలోకి తీసుకోకుండా వాళ్ళని ఇగ్నోర్ చేయడం అన్న అయి ఉండొచ్చు. ఆర్ నిజంగా నంబర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే నిజంగానే సిబిఎన్ గారు టీడీపీ పార్టీ పర్ఫార్మెన్స్ వాళ్ళతో పోలిస్తే రిలేటివ్గా చాలా స్మాల్ నంబర్స్ ఉండొచ్చు, అండర్ పర్ఫామ్ చేసి ఉండొచ్చు. సో అందుకని అవి చూపిస్తే వాళ్ళకన్నా మనం తక్కువ పర్ఫామ్ చేసాము అని చెప్పి పబ్లిక్ నోటీస్లోకి వచ్చేస్తుంది. కాబట్టి దాన్ని అడ్రస్ చేయకుండా ఇగ్నోర్ చేశారనుకోండి, 4తో పాటు ఇది కూడా పోద్ది అనే పర్సెప్షన్ జనాలు క్యారీ చేస్తారు. సో లెట్స్ ఇగ్నోర్ ఇట్ దాన్ అడ్రస్ ఇట్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన తీసుకొని ఉంటారు అనేది ఒక పాసిబుల్ కన్క్లూజన్. సో ఇక్కడ పాయింట్ ఏమైనప్పటికి కూడా సాడ్ థింగ్ ఏంటి అంటే జగన్ గారేమో వెల్ఫేరిజం హెవీగా వెళ్తున్నారు, సిబిఎన్ గారేమో ఇంకా హెవీగా నేను వెల్ఫేరిజం సైడ్ వెళ్తామంటున్నారు. సో పాయింట్ ఏంటి అంటే మీలాగా నాలాగా ఎవరైనా డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రైవేట్ సెక్టర్ని బూస్ట్ చేయాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైనా ఉంటే అలాంగ్ విత్ వెల్ఫేర్
అంటే వెల్ఫేర్ చేయకూడదని కాదు, వెల్ఫేర్ చేస్తా ఈ ప్రైవేట్ సెక్టర్ని, ప్రైవేట్ జాబ్ క్రియేషన్ని మనం బూస్ట్ చేయాలని మీలాగానే అలాగే ఎవరిని ఆలోచిస్తే మాత్రం స్ట్రాంగ్గా ఛాలెంజ్ చేయడానికి ఇక్కడ అపోజిషన్ పార్టీస్ కూడా ప్రాపర్గా ఎక్విప్ అయ్యి లేదు అనే క్లియర్ సిగ్నల్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఫిఫ్త్ రీజన్, సిబిఎన్ గారు ఇంప్లిమెంట్ చేస్తున్న స్ట్రాటజీ ఆయనకి అది డెడ్లీగా మారుతుంది అన్న దానికి ఫిఫ్త్ రీజన్ ఏంటి అంటే హీఈస్ మూవింగ్ ఇన్ టు వెల్ఫేర్ జోన్ అలాంగ్ విత్ అన్ అలయన్స్ విత్ పవన్ కళ్యాణ్ గారు. సో ఈ అలయన్స్ని ఎవరైనా స్ట్రాంగ్గా ఉంది, ఇది ఒక స్ట్రాంగ్ అలయన్స్ అని చెప్పి ఎవరైనా ఫీల్ అయితే నేనేం చేయలేను. కానీ టెక్నికల్గా మీరు చూస్తే బేస్డ్ ఆన్ ఇట్స్ మెరిట్స్ ఇక్కడ ఈ రెండు పార్టీస్ని కలిపే నరేటివ్ ఏంటి అంటే ఇప్పుడు సిబిఎన్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, జగన్ గారిని డిఫీట్ చేయాలి అనే నరేటివ్ కాకుండా, జగన్ గారిని డిఫీట్ చేయాలి అనే గోల్ కాకుండా వీళ్ళని బైండ్ చేసే ఫ్యాక్టర్ ఏంటి? మీరు కొంచెం జూమింగ్ చేసి చూస్తే జనాలకి జగన్ గారు గెలవాలా, సిబిఎన్ గారు గెలవాలా అనేది ఉండదు. ఎవరు గెలిస్తే వాళ్ళ అవసరాలు తీరుతాయి, వాళ్ళ నీడ్స్ మీట్ అవుతాయి అనేదే ఉంటుంది. సో ఇప్పుడు జగన్ గారిని ఓడించడానికి ఒక ఇద్దరు కలుస్తున్నారు అంటే దానివల్ల ఒక కామన్ పర్సన్కి జరిగే బెనిఫిట్ ఏంటి? ఇప్పుడు మీరు ఇండియా అలయన్స్ ఉంది, సెంట్రల్ లెవెల్లో కాంగ్రెస్ అండ్ అదర్ పార్టీస్ అన్ని దగ్గరికి వస్తున్నాయి టు మౌంట్ అప్ ఛాలెంజ్ టు మోడీ గారు. మీరు టెక్నికల్గా చూస్తే ఇండియా అలయన్స్లో బైండ్ చేస్తున్న నరేటివ్ ఏమీ లేదు. వేర్ యాజ్ మోడీ గారి సైడ్ బైండ్ చేస్తున్న నరేటివ్ ఏంటి? మోడీ ఈజ్ టెక్నికలీ టుడే నోన్ ఫార్ ఒకటి హిందుత్వ, సెకండ్ ది హైపర్ నేషనలిజం అండ్ థర్డ్ ది వెల్ఫేరిజం సెంట్రల్ లెవెల్లో. సో ఇప్పుడు ఎవరైనా అలయన్స్ ఫామ్ అవుతున్నప్పుడు వీ వాంట్ టు డిఫీట్ మోడీ అని చెప్పేసి వస్తే కామన్ పీపుల్కి ఇంట్రెస్టింగ్గా ఉంటుందా, లేదా మేము మోడీ హిందుత్వాకి అగెయిన్స్ట్గా యాంటీగా మేము ఇంకో క్యాంపెయిన్ తీసుకొస్తున్నాం, ఇంకో నెరేటివ్ని తీసుకొస్తున్నాం, హైపర్ నేషనలిజంకి కౌంటర్గా మేము ఇంకోటి తీసుకొస్తున్నాం, వెల్ఫేరిజంకి కౌంటర్గా మేము ఇంకోటి తీసుకొస్తున్నాం అన్నప్పుడు జనాలు ఇంట్రెస్టెడ్గా ఉంటారా? అంటే జస్ట్ పీపుల్ కమింగ్ టుగెదర్లో విషయం ఏమి ఉండదు. సేమ్ థింగ్ అప్లైస్ టు ద సేమ్ టీడీపీ అండ్ జేఎస్పీ అలయన్స్ హియర్. ఇక్కడ జగన్ని డిఫీట్ చేయడం కాదు, మీరు ఆల్టర్నేటివ్గా జనాలకి ఇచ్చే నరేటివ్ ఏంటి అనేది ఫ్రంట్కి రావట్లా. ఇట్ ఈస్ ఆల్ ద వైల్ సిబిఎన్ గారు, పవన్ కళ్యాణ్ గారు కలవడం, టీడీపీ జేఎస్పీ కలవడం అనే వస్తుంది తప్ప టు డిఫీట్ జగన్ దెర్ ఇస్ నో యూనిఫైయింగ్ నరేటివ్ దట్ బైండ్స్ పీపుల్ టుగెదర్. సో ఈ 5 పాయింట్స్ అనేవి సిబిఎన్ గారి స్ట్రాటజీలో బిగ్గెస్ట్ వీక్నెసెస్. నాకైతే స్ట్రాంగ్ పాయింట్ సిబిఎన్ గారి సైడ్ నుంచి అయితే టెక్నికల్గా నాకు కనిపించలేదు. ఎందుకంటే ఆయనకున్న న్యాచురల్ ఫిట్మెంట్ ఈజ్ విత్ ప్రో ప్రైవేట్ సెక్టర్ ఇమేజ్. దాన్ని రీఇన్ఫోర్స్ చేస్తా ఈయన అక్కడ నుంచి పక్కకు జరిగి వెల్ఫేరిజం సైడ్ వచ్చారు. వెల్ఫేరిజం సైడ్లో ఆల్రెడీ ఉన్న బ్రాండ్స్ వైఎస్ఆర్ గారు కానీ, జగన్ గారు కానీ వాళ్ళని ఓవర్ షాడో చేస్తా ఈయన పర్ఫార్మెన్స్ ట్రాక్ రికార్డ్ ఎక్కడా డెమాన్స్ట్రేట్ చేయలేదు. అండ్ దట్ టు స్టేట్ అసెంబ్లీలో ఆయన ఛాలెంజ్ చేసినప్పుడు కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఇప్పటిదాకా ప్రొడ్యూస్ కాలేదు. అండ్ పవన్ కళ్యాణ్ గారితో ఈయన ఫామ్ అయిన అలయన్స్ కూడా ఎక్సెప్ట్ ఫర్ డిఫీటింగ్ జగన్ కామన్ పీపుల్ని ఇంపాక్ట్ చేసే ఒక బైండింగ్ నరేటివ్ అనేది ఇప్పటిదాకా బయటికి రాలేదు. సో ఐ డోంట్ సీ అ సీరియస్ వెయిటేజ్ ఫర్ దాట్ అలయన్స్ ఆల్సో టెక్నికలీ సో ఫార్. సో ఫ్రెండ్స్, ఇప్పుడుదా మనం ఏం చూసాం, ఒక 3 టైమ్ సీఎంగా చేసిన సిబిఎన్ గారు మళ్ళీ పవర్లోకి రావాలంటే ఆయన ముందు ఉండే టాప్ ప్రయారిటీస్ ఏంటి, అండ్ లాస్ట్ పార్ట్స్లో మనం డిస్కస్ చేసుకున్న జగన్ గారి స్ట్రాటజీ ఏంటి ఇన్ టర్మ్స్ ఆఫ్ 3 ఫండమెంటల్ పిల్లర్స్, అండ్ 2014లో సిబిఎన్ గారు యూజ్ చేసిన స్ట్రాటజీ ఏంటి, అండ్ 2024కి ఆయన షిఫ్ట్ చేసిన స్ట్రాటజీ ఏంటి, దాని వీక్నెసెస్ని నేను ఒక 5 పాయింట్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ స్ట్రాంగ్ పాయింట్స్ అయితే నాకు ఇప్పటిదాకా ఏం కనిపించలేదు, బికాస్ ఆఫ్ ద సోల్ రీజన్ దాట్ ఆయన ప్రో ప్రైవేట్ సెక్టర్కి అఫిలియేట్ అయి ఉన్న బ్రాండ్ ఇప్పుడు వెల్ఫేరిజం సైడ్ షిఫ్ట్ అవ్వడం, దట్ టు ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ స్ట్రాంగ్ బ్రాండ్స్ అక్కడ ఉండడం వల్ల నాకైతే ఈ కొత్త స్ట్రాటజీలో స్ట్రాంగ్ పాయింట్స్ కూడా ఏం కనిపించలేదు. ఇప్పుడు జగన్ గారి స్ట్రాటజీని, సిబిఎన్ గారి స్ట్రాటజీని కంపేర్ చేసి చూద్దాం. పోలరైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో జగన్ గారు హీ బైఫర్కేటెడ్ ద మార్కెట్ బిట్వీన్ వెల్ఫేరిజం అండ్ ప్రో ప్రైవేట్ సెక్టర్. సిబిఎన్ గారు he broadly stick to the same polarization, but he also had alliances in the picture. And positioning వచ్చేసరికి జగన్ గారు stood strongly at welfareism end. సిబిఎన్ గారు ప్రో ప్రైవేట్ సెక్టర్గా హిస్టారికల్గా స్టార్ట్ అయ్యి యాంటీ వెల్ఫేరిజంగా జగన్ గారిని కౌంటర్ చేస్తా వచ్చి చివరికి వెల్ఫేరిజం దగ్గరే ఆయన పొజిషన్ అవుతున్నారు అలాంగ్ విత్ అలయన్సెస్. అండ్ పర్ఫార్మెన్స్కి వచ్చేసరికి జగన్ గారు ఒక యూనిక్ లాస్ట్ మైల్ డెలివరీ సిస్టమ్ని ఆయన ఇన్స్టిట్యూట్ చేసుకొని దాని ద్వారా ఆయన నెవర్ బిఫోర్ వెల్ఫేర్ని డెలివరీ చేయగా, సిబిఎన్ గారు ప్రో ప్రైవేట్ సెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనూ వీక్ పర్ఫార్మెన్స్ డెమాన్స్ట్రేట్ చేసి వెల్ఫేరిజంలో కూడా జగన్ గారితో కంపారిటివ్గా చూస్తే స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఎక్కడా కూడా ఆయన ట్రాక్ రికార్డ్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎలక్షన్కి ఓట్ అడగడంలో జగన్ గారు ఏం అడుగుతున్నారు అంటే, మీరు పర్ఫార్మెన్స్ చూసి అంటే వెల్ఫేర్ మీకు అందితేనే ఓట్ వేయండి లేదంటే లేదు అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన పబ్లిక్లోకి తీసుకెళ్తుంటే, సిబిఎన్ గారు జగన్ గారిని డిఫీట్ చేయడానికి అండ్ టీడీపీ జేఎస్పీ అలయన్స్ని సపోర్ట్ చేయడానికి ఓటేయమని చెప్పేసి ఆయన అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ఒక బుక్ ఉంది గుడ్ స్ట్రాటజీ బ్యాడ్ స్ట్రాటజీ అని, దాని ఆథర్ రిచర్డ్ రమిల్ట్. ఆయన గుడ్ స్ట్రాటజీకి కోర్లో ఉండే ఒక 3 లేయర్స్ చెప్పారు. ఫస్ట్ ఏంటి అంటే, ఒక గుడ్ స్ట్రాటజీ ఎప్పుడు రైట్ ప్రాబ్లమ్ని డయాగ్నైజ్ చేస్తుంది, అండ్ సెకండ్ లేయర్
ఆ గుడ్ స్ట్రాటజీకి ఎప్పుడు ఒక రైట్ గైడింగ్ పాలసీ ఉంటుంది. అండ్ థర్డ్ది, ఆ స్ట్రాటజీని ఎగ్జిక్యూట్ చేయడానికి దెర్ విల్ బీ కొహరెంట్ సెట్ ఆఫ్ యాక్షన్స్. అంటే కాసేపు ఇది, కాసేపు అది, కాసేపు ఇంకో సైడ్, కాసేపు ఈ సైడ్ అన్నట్టు కాకుండా వాళ్ళ యాక్షన్స్ ఎప్పుడు కోహరెంట్గా ఉంటాయి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే జగన్ గారి స్ట్రాటజీ ఈజ్ కోహరెంట్. ఫ్రెండ్స్, ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ జగన్ గారి స్ట్రాటజీ ఈజ్ గుడ్ ఫర్ స్టేట్ డెవలప్మెంట్. ఓకే, మీరు డిఫరెన్స్ గమనించండి. నేను జగన్ గారి స్ట్రాటజీకి సిబిఎన్ గారి స్ట్రాటజీకి కంపారిజన్లో మన రిచర్డ్ రమెల్డ్ గారు చెప్పిన డెఫినేషన్ ప్రకారం జగన్ గారి స్ట్రాటజీ ఈజ్ అ స్ట్రాంగర్ స్ట్రాటజీ వెన్ కంపేర్డ్ టు సిబిఎన్ గారి స్ట్రాటజీ. ఎందుకు అంటే సిబిఎన్ గారి స్ట్రాటజీలో చాలా యూటర్న్స్, ఆ టర్న్స్, ఈ టర్న్స్ అన్నీ ఉన్నాయి. అండ్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ కాంప్లెక్సిటీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ విత్ ల్యాక్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇన్ మెనీ ఏరియాస్. జగన్ గారి స్ట్రాటజీలో మనకి నచ్చని ఎలిమెంట్స్ ఎన్నున్నప్పటికి కూడా, అంటే డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్ ఈస్ ఫాలింగ్ షార్ట్ ఇన్ మెనీ వేస్, ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్స్ని బూస్ట్ చేయడంలో ఇట్ ఈస్ ఫాలింగ్ షార్ట్ ఇన్ మెనీ వేస్. హౌఎవర్ వెల్ఫేర్ సెంట్రిక్గా ఆయన స్ట్రాటజీని డిజైన్ చేసి వెల్ఫేర్ సెంట్రిక్గా డెలివర్ చేయడంలో ఆయన స్ట్రాటజీ స్ట్రాంగర్ దాన్ సిబిఎన్ గారి స్ట్రాటజీ. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఇంకోటి గమనించాల్సింది ఏంటి అంటే, ఇన్ అడిషన్ టు ది స్ట్రాటజీస్ దెర్ ఆర్ సర్టన్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్స్. మనం ఇంతకుముందు ఎపిసోడ్లో కూడా చూసాం. అంటే మీరు ఇప్పుడు ఎడ్యుకేషన్లో చాలా రిఫార్మ్స్ ఇనిషియేట్ చేశారు జగన్ గారు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడింగ్, ఐబీ కరికులం నెక్స్ట్ నుంచి ఇంట్రడ్యూస్ చేయడం, ఇంకా చాలా ఉన్నాయి. సో అవన్నీ పాజిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. హెల్త్ కేర్లో ఆయన ఆరోగ్యశ్రీని 25 lakhsకి పెంచడం, ఇలాగ అది పాజిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. అండ్ నెగిటివ్గా చూస్తే ఇల్లీగల్ శాండ్ మైనింగ్ ఇష్యూస్ బయటకు వచ్చాయి. అండ్ క్యాపిటల్ ఇష్యూ స్టిల్ అ ప్రాబ్లం, దాంట్లో క్లారిటీ మనకి ఇంకా లేదు. అండ్ లిక్కర్ పాలసీని కంప్లీట్గా బ్యాన్ చేస్తాను అన్నారు, దట్ దే డిడ్ డెలివర్. అండ్ డిఎస్సి నోటిఫికేషన్స్ అవ్వచ్చు, అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వచ్చేసరికి వాళ్ళ శాలరీ హైక్స్, వాళ్ళకుండే డిస్సాటిస్ఫాక్షన్స్, ఇవన్నీ కూడా జగన్ గారి స్ట్రాటజీకి కానీ సిబిఎన్ గారి స్ట్రాటజీకి కానీ ఎంత పాజిటివ్గా ఎంత నెగిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయని చెప్పి మనం ఇప్పుడు కామెంట్ చేయలేం. ఎలక్షన్ తర్వాతే దాని మీద మనం కామెంట్ పాస్ చేయగలం. అండ్ ఆల్సో ఇప్పుడు మనం ఇంతసేపు మాట్లాడుకున్నంతా కూడా ఒక స్ట్రాటజీని టెక్నికల్గా చూస్తే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడాం. ఇప్పుడు ఇందులో మనీని ఇంట్రడ్యూస్ చేసి క్యాష్ని ఇంట్రడ్యూస్ చేస్తే గేమ్ ఎట్లా టిల్ట్ అవుద్ది అనేది నాకు తెలీదు. నేను ఈ ఎపిసోడ్లో ఈ ఎంటైర్ సిరీస్లో నేను అటెంప్ట్ చేసింది అంటే, బేస్డ్ ఆన్ టెక్నికాలిటీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దేర్ స్ట్రాటజీస్ అండ్ బేస్డ్ ఆన్ ద 3 fundamental pillars, ఎవరి స్ట్రాటజీ ఎంత స్ట్రాంగ్గా ఉంది, స్టేట్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది ఉపయోగపడుతుంది లాంగ్ టర్మ్లో అనే దాని మీద నేను కామెంట్ చేశాను. ఓకే, సో ఫ్రెండ్స్, మీరు నాకు చెప్పండి, జగన్ గారి స్ట్రాటజీతో పోలిస్తే సిబిఎన్ గారి స్ట్రాటజీ కాంపిటేటివ్గా స్ట్రాంగ్గా ఉందా? మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ ఆల్సో మన స్టేట్ లాంగ్ టర్మ్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ స్ట్రాటజీస్ సరిపోతాయా? ఇప్పుడు మనకున్న ఎగ్జిస్టింగ్ పొలిటికల్ పార్టీస్ డెమాన్స్ట్రేట్ చేసే స్ట్రాటజీస్ సరిపోతాయా? మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.